మరో టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ త్వరలోనే టీఆర్ఎస్ లోకి చేరబోతున్నారు. త్వరలో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీలో ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, టీఆర్ఎస్ లోకి పువ్వాడ అజయ్ వెళ్లిపోవడం ఖాయమేనా? ఖమ్మం జిల్లాలో ఒక కీలక నేతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న పువ్వాడ అజయ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయింది. అయితే అది రేపు గానీ ఎల్లుండి గానీ టీఆర్ఎస్ లో అంటే కేటీఆర్ సమక్షంలో చేరనున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ మేరకు పువ్వాడ అజయ్ కూడా అంటే పువ్వాడ అజయ్ ని టీఆర్ఎస్ లోకి తీసుకురావడం కోసం దాదాపు ఎన్నికలైన దగ్గర నుంచి కూడా టీఆర్ఎస్ శ్రేణులు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా ఆయన టీఆర్ఎస్ లోకి తీసుకురావడం ప్రయత్నం చేసింది. కానీ తాను రాను అని ఇప్పుడు మొండికేసి కూర్చున్నాడు. కానీ ఊహించిన విధంగా ఒక్కసారిగా ప్లేనరీ జరుగుతున్న నేపథ్యంలో ఇంకొక 2 రోజుల్లో ప్లేనరీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పువ్వాడ అజయ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకోసం రంగాలు సిద్ధమైంది. ఈ మేరకు ఆయన దాదాపుగా ఖమ్మం నగరంలో ఉన్న కార్పొరేట్లు అంటే తన వైపు నుంచి గెలిచిన కార్పొరేట్లు అందరినీ కూడా ఆయన టచ్ లో ఉండి పార్టీలకు ఆహ్వానిస్తున్న పరిస్థితి. అయితే ఈ మేరకు ఇంకో కొద్దిసేపట్లో కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించున్నాడు. అయితే ఈ నిర్ణయం అంతా కూడా కామన్ గా ఈ కార్యకర్తల సమావేశం ఇదంతా కూడా యథావిధిగా జరుగుతుంది. అయితే దానికి ముందే టీఆర్ఎస్ లో చేరడానికి ఆయన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని గురించి ఇంకా స్పష్టత చేయడానికి పువ్వాడ అజయ్ ఎవరికి అందుబాటులో రావట్లేదు. కానీ ఆయన చేరిపోవడం అనేది మాత్రం ఖాయంగా జరిగిపోయింది. అంటే టీఆర్ఎస్ శ్రేణులతో ఉన్న అంటే రాష్ట్ర నాయకత్వంతో ఉన్న అనుబంధం అయిపోయింది. ఆ అనుబంధం నేపథ్యంలో మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళతో టచ్ లో ఉంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడని తెలుస్తుంది. అయితే జిల్లాలో ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ సీనియర్ నాయకుడు, జాతీయ నాయకుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఈయన కూడా గతంలో అంటే వైసీపీలో చేరి తర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ సీట్ సంపాదించుకుని గెలుపొందడం జరిగింది. అయితే గెలుపొందడం కూడా ఊహాతీతంగా ఊహించిన విధంగా ఒక్కసారిగా గెలుపొందాడు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటమి కాదు అని దాదాపుగా గెలుపొందిన విధంగా ప్రయత్నం చేసి చివరికి అంటే ఒక మంచి రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఖమ్మం నగరంలో ఒక స్థాయిని కాంగ్రెస్ పార్టీ నిలుపుకుంది. ఈ నేపథ్యంలో ఈయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ లో చేరడం అది టీఆర్ఎస్ కి బలంగా ఇస్తుంది. అయితే కాంగ్రెస్ లో కూడా అంటే కాంగ్రెస్ లో కమ్మ వర్గానికి చెందిన నాయకుడిగా ఆయన ఇప్పుడిప్పుడే కొంత వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ వెళ్ళిపోవడం అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ కలిగే అవకాశం ఉంది. అయితే ఈయన అంటే కేవలం అభివృద్ధి విషయంలో వెళ్తున్నారని చెప్తున్నప్పటికీ దాదాపు ఖమ్మం నగరంలో అంటే దాదాపు ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రేపు పాలేరు ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో అంటే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్లో డిమాండ్లు కావడం కోసం కూడా ఇది ఒక విధంగా పువ్వాడ చేరిక అనేది టీఆర్ఎస్ కి బలంగా ఉపయోగపడుతుంది అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మొత్తం మీద రేపు కానీ ఎల్లుండి కానీ కేటీఆర్ సమక్షంలో పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నాడు. సంతోష్. థ్యాంక్ యూ భూపాల్.